హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఈ జాకెట్ మోడల్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ముందుగా మన సైజు ఆ జాకెట్తో జాకెట్ కట్ చేసి పెట్టేసుకుని బ్యాక్ పార్ట్కి ఈ మోడల్ ఎలా కావాలో అలా డ్రాయింగ్ చేసుకుందాం. దీనికోసం ముందు ఆ జాకెట్తో మెడ ఎంత ఉందో కొలుసుకుని ఇప్పుడు మనం కుట్టబోయే మోడల్కి డ్రాయింగ్ చేసుకుందాం. ఇలా డేస్తో మనకు కావాల్సిన షేప్లో గీసుకుని ముందుగా డేస్తో రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత కింద మళ్ళీ ఎలా కావాలో అలా షేప్ గీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా డేస్తో డ్రాయింగ్ చేసుకోండి. ముందుగా ఇలా ఆ జాకెట్కి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా డేస్తో గీసుకుని ఆ తర్వాత పేపర్ బకరం తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ జాకెట్ పార్ట్కి కింద పెట్టుకోవాలి. ఇలా డబుల్ మడతేసి ఈ జాకెట్ పార్ట్కి కింద పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దీని మీద మార్కర్ వీల్తో ఇలా నేను చేసినట్టుగా గీసుకోవాలి. ఇలా గీయటం వల్ల ఈ డిజైన్ కింద ఆ పేపర్ బకరం మీద అచ్చులాగా పడుతుందన్నమాట. అప్పుడు మనం ఈజీ కట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా పైన సైజు తర్వాత సైజు ఎలా కావాలో అలా గీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇది మార్కర్ వీల్ ఉండడం వల్ల అలా మనకి తీసుకోవడానికి ఈజీగా వస్తుంది, లేకపోతే కొంచెం కష్టపడాలి. ఇలా కట్ చేసుకుని ఈ పార్ట్ రెడీగా పెట్టుకోవాలి. ఇది జాకెట్కి కింద వచ్చే డిజైన్ కోసం కట్ చేసుకున్నాం. తర్వాత పైన వచ్చే డిజైన్కి మళ్ళీ ఇంకొక ఈ పేపర్ బకరంలో కట్ చేసుకోవాలి డిజైన్. మళ్ళీ దీనికోసం ఇలా డబుల్ మడత తీసుకుని మళ్ళీ ఇప్పుడు పైన రౌండ్ షేప్ వచ్చేటట్టు కింద మనం గీసుకున్న డిజైన్కి కొంచెం ఒక రంగులో ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా గీసుకుని ఈ కింద కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ రెండు కట్ చేసుకుని మనకి ఇప్పుడు జాకెట్కి ఆపోజిట్ కలర్ ఏదో ఉంటుందో ఆ క్లాత్ మీద దీన్ని అతుక్కోవాలి. ఇంక ఇలా కట్ చేసుకోవడం రెడీ అయిపోయింది. ఇంకా కుట్టుకోవడం చూద్దాం. కుట్టుకోవడం కోసం ముందుగా ఇలా మొగ్గలు రెడీ చేసుకోవాలి. ఈ మొగ్గలు రెడీ చేయడం కోసం ఒక 2 అంగుళాల వెడల్పు ముక్క తీసుకుని దాన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా చుట్టి దాన్ని మధ్యలో ఇలా కుచ్చొచ్చేలాగా పెట్టుకుని కుట్టుకోవాలి. ఇలా ఇవన్నీ రెడీ చేసుకుని ఆ తర్వాత బ్యాక్ పార్ట్కి డిజైన్ చేసుకోవాలి. ఇలా మొగ్గలు రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పేపర్ బకరం తీసుకుని ఈ జాకెట్కి పింక్ మీద నేవీ బ్లూ కలర్ ఆపోజిట్ కలర్ వేస్తున్నాం. ఆ కలర్ మీద ఈ ముక్కను కుట్టుకోవాలి. ఇస్త్రీ పెడితే అతికించుకున్న బాగానే ఉంటుంది, లేదా ఇలా ఎడ్జ్ కుట్టేసి కుట్టుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఇలా ఎడ్జ్ కుట్టేసి అతికేస్తున్నాను. ఇలా ఈ బకరం సైజులో కింద క్లాత్ని రెడీ చేసేసుకుని దీనికి మళ్ళీ ఇంకో క్లాత్ లోపలికి లైనింగ్ క్లాత్ వేసి తిప్పుకొని దీన్ని మనం బ్యాక్ పార్ట్ మీద కుట్టుకోవాలి ఫస్ట్. తర్వాత దీనికి లోపల నెక్ సైడ్ మొగ్గలు పెట్టుకోవాలి. ఇందుకు మనం ముందుగా రెడీ చేసుకున్న మొగ్గలు ఉన్నాయి కదా, ఆ మొగ్గలను కుట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లైనింగ్ క్లాత్ కూడా అతికేసుకోండి. ఫస్ట్ ఒరిజినల్ మీద బకరం పెట్టి అతికాం. ఆ తర్వాత ఆ బకరం కనిపించకుండా మళ్ళీ దీనికి లోపల లైనింగ్ క్లాత్ పెట్టి అతుకుతున్నాం. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని దీనికి లైనింగ్తో 2 అతుక్కోవాలి. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ లైనింగ్ 2 కలిపి కుట్టుకోవాలి. కింద చేతి పని కోసం అలా ముక్క పెట్టుకుని ఆ ముక్కని ఇట్లా కుట్టుకుని దీన్ని కూడా చేతి పని చేయకుండా మిషన్ కుట్ట వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముందు ఒక మసారి మడిచి కుట్టుకుని ఆ తర్వాత ఈ లైనింగ్కి దీని మీద కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కుట్టేసేసుకోవాలి. అప్పుడు ఇంకా చేతి పని చేసే అవసరం ఉండదు. ఆ తర్వాత ముందుగా మనం నెక్ డ్రాయింగ్ వేసుకున్నాం కదా డేస్తో, ఆ దాని మీద ఇలా కుట్టేసుకుంటే మనం తర్వాత బకరం అతికేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా నెక్ ఏ షేప్లో మనం డ్రాయింగ్ వేసుకున్నామో ముందు అదే షేప్లో మనం మార్కర్తో ముందుగా గీసుకున్నాం కదా మార్కర్ వీల్తో, అది అక్కడ దీని మీద పడి ఉంటుంది అచ్చు. ఆ దాని మీద మనం ఇలా కుట్టేసేసుకుంటే దీన్ని బకరం అతికేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కుట్టేసేసుకున్నాం. తర్వాత నెక్ మనకు సైజు ఎంతో అంత సైజు డ్రాయింగ్ వేసాం కదా, ఆ సైజు కూడా వేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఈ బకరం రెడీ చేసుకుని మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని రెడీ చేసుకుని దీన్ని కూడా అంతే ఇస్త్రీ పెట్టితో అతికించుకోవచ్చు, లేదా మిషన్తో కుట్టేసుకోవచ్చు. ఈ షేప్ ఎలా ఉందో అలా సమానంగా పెట్టుకుని ఈ లైనింగ్ క్లాత్ మీద అతుక్కోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అతకండి. ఇంక ఇప్పుడు ఈ ముక్కని ఇలా తీసుకుని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకుని పైనుంచి లోపలికి తిప్పుకోవాలి. ఇలా పైనుంచి పెట్టుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి కిందకి మనకి ఎంత డౌన్ కావాలో అంత చూసుకుని ముందు మధ్యలో కుట్టేసుకోవాలి. పార్ట్ మీద మధ్యలో కరెక్ట్గా చేసుకుంటే జరిగిపోకుండా ఉంటుంది. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఉంటుంది. ఇలా మధ్యలో నుంచి ఒక సైడ్ ఈ నెక్ ఎలా ఉందో అట్లా ఆ సైజు మనకి ఎంత కావాలో ఆ సైజు ప్రకారం పెట్టుకుని ఎడ్జ్ని కుట్టేసుకోవాలి. బకరం మీద కుట్టుపడకుండా బకరం ఎడ్జిన కుట్టుపడాలి.
ఈ షేప్ ఎలా ఉందో ఆ షేప్ మనం కరెక్ట్గా రావడం కోసం ఈ బక్రం వేస్తున్నాం. ఇప్పుడు బక్రం మీదకి కుట్టేస్తే మందం అయిపోయి మళ్ళీ మనం తిప్పేటప్పుడు పైకి ఆ షేప్ కరెక్ట్గా రాదు. అందుకని బక్రం పక్కన పడాలి కుట్టు. ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా సమానంగా చూసుకుని ఇటుపక్క కూడా అదే విధంగా కుట్టుకోవాలి. ఇంక ఇప్పుడు మధ్యలో ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఆ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. పాదం ఖర్చు ఉంచుకొని మిగతా అంతా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసేసుకొని ఈ రౌండ్ షేప్లో వి షేప్లో కత్తెరతో చిన్నగా డాట్ పెట్టుకోవాలి. అలా డాట్ పెట్టుకోకపోతే మళ్ళీ మనం పైకి తిప్పినప్పుడు తిరగదు. ఇలా పావించు ఇలా చూసుకుని ఈ ఖర్చు మొత్తానికి ఇలా డాట్స్ పెట్టుకోవాలి. అప్పుడు దీన్ని మనం లోపలికి తిప్పినప్పుడు ఈజీగా తిరుగుద్ది. ఇలా పెట్టకుండా తిప్పితే సరిగ్గా తిరగదు, అది గుర్తుంచుకోండి. ఇలా కట్ చేసేటప్పుడు మనం ఇందాక వేసుకుని కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దాటి క్లాత్ కట్ అవ్వకుండా చూసుకోండి. ఆ కుట్టు దాటి క్లాత్ కట్ అయితే నెక్ డిజైన్ పోద్ది, ఈ జాకెట్ పార్ట్ కూడా పాడైపోద్ది. ఈ కుట్టుకి యువతలకి కట్ అవ్వాలి. అలా అని కట్ చేయకుండా చేస్తే ఈ నెక్ షేప్ తిరగదు, అందుకని జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ఈ నెక్ షేప్ మొత్తం ఇలా చేత్తో తిప్పుకొని మూలల దగ్గర కత్తెరతో ముక్కతో నిదానంగా పడవాలి. అది గట్టిగా పడిస్తే క్లాత్ చిరిగిపోద్ది. అందుకని లైట్గా నిదానంగా పడుచుకుంటూ ఆ మూలల పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా అన్ని మూలలో నీట్గా చేసుకోండి. ముందుగా ఈ మోడల్ కుట్టడానికి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వీడియోలో లాగా 10 నిమిషాల్లో ఏమవ్వదు, టైం ఎక్కువే పడుతుంది. కాకపోతే అంత టైం ఉంటే మీరు చూడలేరని చెప్పి దీన్ని ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా షేప్ మొత్తం నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఐరన్ బాక్స్ ఉంటే ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ పార్ట్ని ఇలా తయారు చేసుకున్నాం, ఈ షేప్ వచ్చేసింది. తర్వాత దీని మధ్యలో మనం ముందుగా కుట్టుకున్న నావీ బ్లూ ఉంది కదా, ఆ మొక్కకి మనం మొగ్గలు తయారు చేసి పెట్టుకున్నాం కదా ఫస్టే, ఆ మొగ్గల్ని ఇలా నెక్ చుట్టూ నెక్ షేప్ ఎలా ఉందో అదే విధంగా అతుక్కోవాలి. ఇవన్నీ అతికేసుకుని దీనికి మళ్ళీ పైపింగ్ వేసేసుకొని ఈ ముక్కను తీసుకెళ్ళి మనం నెక్ తయారు చేసుకుంది కదా దానికి ఈ నెక్ని అతుక్కోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పైపింగ్ వేసుకోవచ్చు. ఇంకా నీట్గా రావాలంటే థర్డ్ పైపింగ్ కూడా వేయచ్చు. అయితే థర్డ్ పైపింగ్ దీనికి వేస్తే ఇప్పుడు ఆల్రెడీ మనం మొగ్గలు పెట్టి ఉంచాం, బక్రం వేసాం, ఇవన్నీ వేసాం కాబట్టి చాలా మందంగా ఉంటుంది. అందుకని నేను నార్మల్ పైపింగే వేస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సన్నగా వచ్చేలాగా, లావుగా కాకుండా కొంచెం సన్నగా వచ్చేలాగా చూసుకుంటూ ఈ బక్రం మీద అంటే మనం అందరు లోపల పెట్టాం కదా బక్రం, ఆ బక్రం కనిపించుకుంటూ లోపలికి మడుచుకుంటూ ఈ గోటు మీద కుట్టేసుకోవాలి. ఇంక ఇలా రెడీ అయిపోయిన పార్ట్ని తీసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ముందుగా మనం కుట్టుకున్న దానికి అతుక్కోవాలి. దీనికి అతుక్కోవడానికి మనం అంటే ఇదంతా ఫస్ట్ బక్రం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తాయి, లేకపోతే ఎక్కువ తక్కువలు ఉంటాయి, అవన్నీ మళ్ళీ టేప్తో కొలుసుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇంకా టేప్తో వాడే పని లేకుండా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకని ఒకసారి కరెక్ట్గా సమానంగా వస్తుందో లేదో చూసుకుని దీన్ని కూడా మధ్యలో అతకాలి. ఫస్ట్ మధ్యలో నుంచి కరెక్ట్ చేసుకుంటూ ముందు ఒక సైడ్ కుట్టి తర్వాత రెండో సైడ్ కుట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ షేప్ ఎలా ఉందో అదే షేప్లో ఎడ్జ్ కుట్టేసుకోవాలి. ఇట్లా ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి. రెండు సైడ్లు అయిపోయిన తర్వాత ఆ జాకెట్తో ఒకసారి నెక్ కరెక్ట్గా డౌన్ పెట్టామో లేదో చూసుకుని ఇప్పుడు దీనికి గోల్డ్ కలర్ లేస్ వేసుకుంటే ఇట్లా బాగుంటుంది. లేస్ కాకపోతే క్లాత్ అయినా వేసుకోవచ్చు పైపింగ్. ఇప్పుడు నేనైతే లేస్ వేస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లేస్ని ఇలా మడుచుకుంటూ రౌండ్ వచ్చినప్పుడు ఇలా మడుచుకోవాలి చూసుకుంటే ఇట్లా వేసుకోండి. ఇలా ఉన్న లేస్ అయితే ఈజీగా తిరుగుద్ది. ఇంకా వేరే టైప్ లేస్లు అయితే ఇలా తిరగకపోవచ్చు, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇలా డిజైన్ మొత్తాన్ని లేస్తో లాస్ట్లో ఇలా కవర్ చేస్తున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మొగ్గలకి చివరిన పోస్టులు కొట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఎడ్జ్ కొట్టి వేసేసిన తర్వాత షేప్ అంతా తిరుగుతూ ఇట్లా తిప్పేసి ఎడ్జ్ కొట్టి వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ సైడ్ ఎడ్జ్ కూడా వేసుకుంటే కుట్టు ఈ లేస్ కూడా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ మోడల్ కుట్టుకోవడం ఎలాగో చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకో జాకెట్ మోడల్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.